ఒక రాజుగారికి చాలా ఆస్తి ఉంది. వేల గొర్రెలు ఉన్నాయి, ఒంటిలు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి. ఒకరోజు గొర్రెలు కాసుకునేటువంటి వారు వలసపోతారు. ఒక ఊర్లో ఉండరు గొర్రెలు కాసుకునేటువంటి వారు. మేత ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళాలి. గొర్రెలు కాసుకునేటువంటి వారికి తెలిసింది ఆ విషయం. ఆ గొర్రెలు కాయడానికి తలా 100 గొర్రెలు, 200 గొర్రెలు, 1000 గొర్రెలు అలా అప్పచెప్పి వారి పని వారికి గొర్రెలు కాసుకొని ఈ ఎండాకాలం అంతా కాసుకొని రండి బాబు అని పంపించాడు. ఒక 2-3 నెలలు ఆగిన తర్వాత తన కుమారుడు ఒకడు ఉంటే, నాన్న చూసినపో గొర్రెల కాపర్లందరినీ, గొర్రెలన్నీ ఉన్నాయా, వృద్ధి చెందుతున్నాయా, ఎలా ఉన్నారు చూసిరమ్మని తన ఒకగానొక కుమారుని పంపించాడు అక్కడికి. అందరినీ గొర్రెలను లెక్క అడుగుతున్నాడు అతను. నీకు నాన్నగారు 500 గొర్రెలు అప్పచెప్పాడు కదా, నీ గొర్రెలు ఏమేం చేసావు? నీకు 100 గొర్రెలు అప్పచెప్పావుగా, ఏం చేసావు అని అడుగుతున్నప్పుడు ఒకడు గొర్రెలు మరి ఏం చేశాడో తెలియదు, కొన్ని తగ్గినాయి. అప్పుడు గట్టిగా అడిగాడు, గొర్రెలు ఏమైనాయి, ఏం చేసావు అంటే, నువ్వెవడవరా నన్ను అడగడానికని అక్కడున్న ఒక రాయి తీసుకొని తన తల మీద పెట్టి మోది చంపేశాడు. అక్కడే గిలగిల కొట్టుకొని చచ్చిపోయాడు రాజుగారు కొడుకు. అప్పుడు వాస్తవంగా చెప్పాలంటే వీడికి తెలియదు, రాజుగారు కొడుకు అనే సంగతి కూడా వాడికి తెలియదు. తెలియకనే చంపేశాడు. ఆ కాపర్లు కొంతమంది, ఒరే దుర్మార్గుడా, లెక్కడిగినటువంటి వాడిని చంపేస్తావా అని వాళ్ళు దుడ్డు కర్రలు తీసుకొని ఈయన్ని చంపడానికి ఎంటబడ్డారు. ఈడు పరిగెత్తి 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 చివరికి ఆ రాజుగారి కోటలోనికి వచ్చాడు. రాజుగారికి ఈ విషయం తెలీదు. రాజుగారి కోటలోకి వచ్చిన తర్వాత ఈడు రొప్పుతూ ఉంటే అడిగాడు, ఏంట్రా ఏం జరిగింది అని అడిగాడు. అప్పుడు ఆడొక మాట తీసుకున్నాడు, అయ్యా రాజా, వాళ్ళు నన్ను చంపడానికి వస్తున్నారు, వారి చేతిలో నుంచి నా ప్రాణాన్ని కాపాడుతానని మాట ఇవ్వండి అన్నాడట. వెంటనే రాజుగారు కనికరము గలవాడు గనుక, నేనున్నానుగా, నిన్నెవరు చంపరు, నేను చంపనివ్వను, మాటిస్తున్నాను అన్నాడు. ఇంట్లోకి వెళ్ళాడు. ఈ లోపల వాళ్ళు వచ్చారు, కాపర్లంతా వచ్చారు కర్రలు తీసుకొని. ఏంట్రా అన్నాడు. అయ్యా, ఆ దుష్టుణ్ణి, ఆ దుర్మార్గుడిని మాకు అప్పగించు, వాడిని చంపి వాడిని కత్తికి ఒక కండ చెయ్యాలి అన్నారు. అడిగి నేను మాట ఇచ్చాను రా, వదిలేయండి. అయ్యా, వాడు ఏం చేశాడో మీకు తెలిస్తే మీరే చంపేస్తారు, వాడిని కత్తికి ఒక ఖండం చేస్తారు మీరే అన్నాడు. వదిలేయండి రా అన్నాడు. సార్ మీరు వదిలేయొద్దు, మీరు వదిలేయరు కూడా, మేము సత్యం చెబితే, విషయాన్ని చెబితే మీరే వదిలేయరు అన్నారు. ఏం చేశాడు అన్నాడు. మీ బాబుని గొర్రెలను లెక్కడగమని పంపించారా? మేమందరం లెక్కలు చెప్పామా? ఈ దుర్మార్గుడు రోజుకు ఒక గొర్రెను కోసుకొని తింటాడు. అది అడిగినందుకు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి రాళ్లతో కొట్టి చంపేశాడు అంటుండగా రాజుగారి మైండ్ అంతా ఒక రకంగా అయిపోయి కుప్పగూలిపోయినట్టు కింద కూర్చొని కోపంతో మండిపడ్డాడు. అప్పుడు వాడు వెనకాల ఇంట్లో ఉన్నటువంటి వాడు, ఇంక అయిపోయిందిరా బాబు నా పని, వచ్చి నేను ఎవరి నోట్లో తలపెట్టాను, పులి నోట్లోనే తలపెట్టినట్టుంది, ఈరోజు నా పని, ఈ రోజుతో నా చాప్టర్ క్లోజ్ అయిపోయింది అనుకొని భయపడి షివరింగ్ వచ్చి గడగడ వణుకుతున్నాడు. ఒక 5 నిమిషాల్లో రాజుగారు తేరుకొని అని పిలవండి అన్నాడు. ఇద్దరు వెళ్ళి రాజభట్లు వెళ్ళి గబగబా పట్టుకొని వచ్చారు. పట్టుకొని వచ్చిన తర్వాత రాజుగారు ఎదురు నిలబెట్టారు. వీళ్ళంతా ఏమనుకుంటారంటే, వీడికి ఉరిశిక్షణ విధిస్తాడు, లేదా తన ఖడ్గం తెమ్మని తన తలైనా ఖండిస్తాడు, ఏదైనా చేస్తాడు అనుకొని వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు. అప్పుడు ఆ రాజుగారు కళ్ళనీళ్ళు తుడుచుకొని ఒక మాట అడిగాడు, ఒరే, నాకొక్కడైన నా కుమారుడు, అతడు చాలా నీతిమంతుడు,
అతడు పరిశుద్ధుడు, ఎవరికి అన్యాయం చేయవాడు కాదు. మేలు చేయడమే నా కుమారునికి తెలుసు, కానీ కీడు చేయడం వాడికి తెలియదు. వాడిని నీ పొట్టను పెట్టుకున్నావు. ఇప్పుడు నిన్ను చంపగలను, కత్తికి ఒక కండ చేయగలను. నిన్ను అలా చెయ్యను, కానీ నీవు నాకు ఒక మాట ఇవ్వాలి అన్నాడు. ఏమిటా అని చూస్తున్నాడు వాడు. ఏం లేదు, నా కొడుకు ఎంత నీతి కలిగి బ్రతుకుతాడో, ఎంత పరిశుద్ధత కలిగి బ్రతుకుతాడో, ఎంత ఉపయోగకరమైన మేలుకరమైన ఇతరులకి దీవెనకరంగా ఉన్నాడో, ఇతరులకు మేలు చేస్తాడో, నా యొక్క పరువు ప్రతిష్టల్ని ఎలా కాపాడుతాడో, నీవు కూడా నా ఇంట్లో ఉండి నా కొడుకు స్థానాన్ని నీవు భర్తీ చేయగలవా, నా కుమారుడిగా ఉండగలవా అన్నాడు. నీకు అర్థం కాలేదా? అసలు దేనికి పాత్రుడు? మరణానికి. కానీ ఇడికి వచ్చిన స్థానం ఏంటి? కుమారుని స్థానం. కుమారుని స్థానం, తన యావదాస్తికి వారసత్వం. వెంటనే ఆ వ్యక్తి కాళ్ళ మీద పడి, ఓ నాయనా, నాకు ప్రాణభిక్షే పెడితే చాలనుకున్నాను, నీ ఒక్కగానొక కుమారుని చంపిన నన్ను ప్రాణభిక్ష పెట్టడమే కాకుండా నీ యావదాస్తికి నన్ను వారసునిగా చేశావా? ఈ మనస్సును నేను దేనితో పోల్చగలను? ఇదే కదా కృప అంటే అన్నాడట. స్తోత్రం చెప్పాలి. నీవు నేను ఖచ్చితంగా యేసుక్రీస్తుని సిలివేసే పరిస్థితులే ఉన్నాం. మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన ఆలోచన ద్వారా యేసుక్రీస్తు అనే తన ఒక్కగానొక కుమారుని మనం అనేక మార్లు తన గాయాలు రేపాం. కానీ మనల్ని చంపడానికి బదులు మనల్ని ఆయన కుమారులుగా స్వీకరించడమే కృప అంటే.